నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 1258 మంది సింగరేణి బదిలీ వర్కర్లకు జనరల్ అసిస్టెంట్గా క్రమబద్ధీకరణ. సీఎండీ శ్రీ ఎన్ బలరాం ఆదేశాల మేరకు ఉత్తర్వులు విడుదల. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగ నష్టాలపై ప్రచార కార్యక్రమం. గాంధీ చౌక్ నుండి ఓల్డ్ అశోక్ థియేటర్ వరకు ర్యాలీ. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేసింది. గోదావరికని ప్రెస్ క్లబ్లో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మీడియా సమావేశం. సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరి భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనులు లేదా సర్ఫేస్లో పనిచేస్తూ 190/240 మస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ అసిస్టెంట్ కేటగిరీ 1గా క్రమబద్ధీకరించేందుకు వీలుగా సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు విడుదల చేసింది. 2024 డిసెంబర్ 31 మరియు అంతకుముందు తమ సంవత్సర కాలం సర్వీస్ చేసిన వారిని భూగర్భ గనుల్లో అయితే 190 మస్టర్లు, ఓపెన్ కాస్ట్ గనులు లేదా సర్ఫేస్లో అయితే 240 మస్టర్లు పూర్తి చేసి ఉన్న బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ కేటగిరీ 1గా క్రమబద్ధీకరించడానికి యాజమాన్యం అంగీకరించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమబద్ధీకరణ విషయమై సింగరేణి సీఎండీ శ్రీ ఎన్ బలరాం, డైరెక్టర్ పర్సనల్ శ్రీ గౌతమ్ పోర్టులతో గుర్తింపు కార్మిక సంఘం అయిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జరిపిన చర్చల అనంతరం యాజమాన్యం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు పంపించాల్సిందిగా జనరల్ మేనేజర్ ఐఆర్ఎం PM బుధవారం అన్ని ఏరియాలకు ఒక సర్క్యులర్ జారీ చేశారు. GM వర్క్షాప్స్ ఎనర్జీ మేనేజ్మెంట్ కార్పొరేట్ కొత్తగూడెం ఫిట్స్ జెరల్డ్ జేసురత్నం 37 సంవత్సరాల 9 నెలల వివిధ హోదాల్లో విధులు నిర్వహించి నెల చివరన పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వారిని రామగుండం ఏరియా 1 GM కార్యాలయం నందు GM శ్రీ లలిత్ కుమార్ అధ్యక్షతన మరియు వివిధ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు వారిని పూలమాలలు మరియు శాల్వాతో సన్మానించి వారికి జ్ఞాపికను అందజేశారు. వారి పనులను కొనియాడారు. GM మాట్లాడుతూ ఫిట్స్ జెరల్డ్ జేసురత్నం సింగరేణిలో అన్ని ఏరియాల్లో అందరితో కలివిడిగా కలిసిమెలిసి ఉండేవారిని ప్రత్యేక శ్రద్ధ వహించి కంపెనీకి లాభాలు తీసుకొచ్చారని కొనియాడారు. వారు అహర్నిశలు కష్టపడి వారి యొక్క విధులను ఎంతో నిబద్ధతతో చేపట్టారని, వారిని ఆదర్శంగా తీసుకొని అందరం కూడా కంపెనీ కోసం కష్టపడి పనిచేసి తమ యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వహించారని, వారి శేష జీవితం సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని GM తెలిపారు. ఈ కార్యక్రమంలో AGM IED ఆంజనేయులు, ఏరియా ఇంజనీర్ రామ్మోహన్ రావు, DGM వర్క్షాప్ జితేందర్, CMIO ప్రతినిధి కొల్లా మహేష్, అధికారులు లక్ష్మీరాజు, రామ్దాస్, భీమా, మోహన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగ నష్టాలపై ప్రచార కార్యక్రమం అధికారులు చేపట్టారు. ఇందుకు గాను ప్రచార వాహనాన్ని వినియోగిస్తున్నారు. మొదటి రోజులో భాగంగా రామగుండం నియోజకవర్గంలో గోదావరికని మెయిన్ చౌరస్తాలో ఈ ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. గోదావరికని 1 టౌన్ CI ఇంద్రసేనారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా CI మాట్లాడారు. గాంధీ చౌక్ నుండి ఓల్డ్ అశోక్ థియేటర్ వద్దకు ర్యాలీని నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల, LCPO రజిత, DHEW అరుణ, ప్రో అధికారి స్వర్ణలత, ICPS శ్రీనివాస్, సతీష్, D అడిక్షన్ సెంటర్ ఇన్ఛార్జ్ కిరణ్, ఫోక్ సింగర్ అశోక్ తదితరులు ఉన్నారు. పెద్దపల్లి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలోని వివిధ మండలాల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఎలాంటి డ్రగ్స్ అనేది గాంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు యూజ్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో అలాంటిది మన పెద్ద డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ, అదేవిధంగా పెద్దపల్లి అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒక వెహికల్ అరేంజ్ చేసి అన్ని డివిజన్లలో, గోదావరి నది పట్టణంలోని అన్ని డివిజన్లలో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వెహికల్ స్టార్ట్ చేయడం వీళ్ళందరూ కూడా చెప్పి కొంతమందికి స్పీచ్ ద్వారా మోడల్ ద్వారా కొంతమంది మోడల్ రూపకంగా అర్థమవుతుంది. దాని యొక్క దుష్ప్రభావం ఏ విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నూతన కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఉపయోగించుకొని ముఖ్యంగా తల్లిదండ్రులు దీనిపైన అవగాహన కలిగి ఉండాలని, ఇలాంటి పిల్లలు ఇలాంటి డ్రగ్స్ కానీ గాంజా కానీ అలవాటు రాకుండా చూడాలని, మీరు అలాంటి సమాచారం తీసుకున్నట్లయితే పోలీస్ శాఖ కానీ లేకపోతే 1908 కానీ ఆదేశించడానికి ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన పెద్దపల్లి జిల్లాలో రామగుండం సార్, ఏసీపీ సార్, గోదావరికని ప్రెస్ క్లబ్లో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ మీడియా సమావేశం. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేసింది. వాస్తవ లాభాలు ప్రకటించకుండా కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారు. సంస్థకు వచ్చిన లాభాలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? సంస్థ అభివృద్ధి కోసం పక్కన పెట్టిన వేల కోట్ల డబ్బులు ఎటుపోయాయి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి. సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల నుండి కార్మికులకు వాటాను చెల్లించాలి. కార్మికులకు అండగా బీఆర్ఎస్ పోరాడుతుంది. కోరికంటి చందర్. ఉద్యమ మహానాయకులు తెలంగాణ సకల జనుల సమ్మెలో ఉద్యమ సమయంలో పాల్గొన్నటువంటి సింగరేణి కార్మికుల శ్రమను రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులనిచ్చేటువంటి సింగరేణి కార్మికుల లాభాలను సరి అయినటువంటి విధంగా ప్రకటించి 32% 2023లో 22-23లో ప్రకటించినటువంటి సందర్భం. 2000 కోట్ల లాభం వస్తే ఆనాడు 711 కోట్ల రూపాయలు లాభాల వాటగా ప్రకటించినటువంటి సందర్భాన్ని కార్మిక వర్గం అంతా గుర్తు చేసుకుంటూ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రజలను వంచి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా కార్మికుల శ్రమను, కార్మికుల కష్టాన్ని ఇలా దోపిడికి ఇలా గురి చేస్తూ ఇలా కార్మికుల కష్టాన్ని, ఆ డబ్బులను వృధా చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2023-24లో ప్రకటించినటువంటి లాభాల వాటా 4000 కోట్లు లాభాలు వస్తే 798 కోట్లు అని చెప్పేసి ప్రకటించినటువంటి సందర్భం. ఆనాడు 2000 కోట్ల రూపాయలలో పక్కన పెట్టినటువంటి డబ్బులను అసలు దేనికి వాడిర్రు? రేవంత్ రెడ్డి వాడుకున్నాడా? ఎమ్మెల్యేలు వాడుకున్నారా? మరి ఎవరు వాడిర్రు? ఎక్కడ ఖర్చు పెట్టిందని ఇప్పటి వరకు కూడా వాటిని శ్వేతపత్రం లేదు. మేము ఆనాడు ఆ విధంగా చేసిండ్రు. ఈరోజు 6000 కోట్ల రూపాయలు లాభం వస్తే ఇందులో నుండి 819 కోట్లు మాత్రమే ఇలా ప్రకటించారు. 4000 కోట్ల రూపాయలను 34% లాభాల వాటా అని చెప్పి ఇలా 4000 కోట్ల రూపాయలను పక్కన పెట్టారు. మరి ఈ 4000 కోట్ల రూపాయలు మరి రేవంత్ రెడ్డి తీసుకుంటాడా?
మంత్రులు తీసుకుంటున్నారా, ఎమ్మెల్యేలకు పంచుతున్నారా? మరి కార్మికుల శ్రమను దోపిడీ ఈ విధంగా పంచుకోవడాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. దీని మీద సరైనటువంటి విధంగా ప్రకటించాలి. ఆనాడు ఇవాళ 34% నికర లాభంలో 34% అంటే 4,000 కోట్లను ఎందుకు పక్కన పెట్టిర్రు? 4,000 కోట్ల రూపాయలు కార్మికులు కష్టపడి వచ్చినటువంటి లాభం కాదా? వాళ్లకు 34% తప్పకుండా లాభాలను ప్రకటించాలని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. కార్మిక వర్గం అంతా కూడా ఇలా ప్రతి అడుగడుగున ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నది. ఈ యొక్క సందర్భంగా కార్మిక లోకానికి బీఆర్ఎస్ పార్టీ ఆనాడు మీకు అండగా ఉన్నది, రేపటి కాలంలో మీకు అండగా ఉంటది. రేపు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని నిలదీసి తప్పకుండా మనం అందరం కూడా కొట్లాడేటువంటి రీతిలో కార్యాచరణ తీసుకుందామని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఎమ్మెల్యేలను నిలదీయండి. ఈ యొక్క ఎమ్మెల్యేలు చేసేటువంటి ఈ యొక్క డబ్బులను వృధా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కార్మిక వర్గానికి కోరుతా ఉన్నాను. రామగుండం రైల్వే స్టేషన్ రైల్వే కాలనీలో హెల్త్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ రైలు కార్యక్రమంలో రైల్వే కాలనీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ ఇన్స్పెక్టర్ పి రాజురెడ్డి, కాలనీ మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ డి సంజయ్ కుమార్, కాలనీ వర్కర్స్ రాధిక, జ్యోతి, ప్రమీల, లక్ష్మి, పద్మ, రాజేశ్వరి, మల్లేష్, శంకర్. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నడుస్తున్నాయి. స్వచ్ఛ భారత్లో భాగంగా ఈరోజు కాలనీలో డోర్ టు డోర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. వాళ్ళకి కస్టమర్ యూజ్ చేయడం కానీ అప్లికేషన్ ఎట్లా చేయాలని ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. సింగరేణి సంస్థ రామగుండం 3 డివిజన్ పరిధిలో ఓపెన్ కాస్ట్ 1 ప్రాజెక్ట్ అధికారులు బుధవారం గోదావరికని గాంధీనగర్లో గల MDHWS బాలల సంరక్షణ కేంద్రంను సందర్శించారు. ప్రాజెక్టులో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గోదావరికనిలోని ఆశ్రమంకు వచ్చి అనాథ పిల్లలకు అన్నప్రసాద వితరణ చేశారు. తల్లిదండ్రులు లేని ఇంతమంది చిన్నారులను చేరదీసి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న ఆశ్రమ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్యను ప్రత్యేకంగా అభినందించారు. ఆశ్రమంకు కావలసిన సహాయ సహకారాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి జె రాజశేఖర్, మేనేజర్ పాపయ్య, DYGM కె కిషన్, కార్మిక సంఘాల నాయకులు గడ్డం తిరుపతి, దుగ్గ్యాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. పక్కన పెట్టి సాంబార్ కూడా ఉంది. మళ్ళీ చాలా ఉన్నది అన్నం కాలం కంప్లీట్ చేసి మళ్ళీ వేసుకోండి. అక్కడ కర్రీ చేస్తారు, అన్ని కర్రీ చేయండి, అన్నీ వేస్తుంది. వేస్ట్ చేయకు, అసలు వేస్ట్ చేయదు. రైస్ మీకు ఎంత కావాలంటే పెడతారు. బగార్ రైస్ ఉంది, వైట్ రైస్ ఉంది. Hey.
దగ్గర ఒకటి ప్లేట్ రైస్ ఉన్నది, సాంబార్ కూడా ఉంది, సాంబార్ ఉంది, కర్రీస్ ఉన్నాయి. అన్ని పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి వాణిశ్రీ బుధవారం నాడు గోదావరికని ఏరియాలోని స్కానింగ్ సెంటర్స్ను తనిఖీ నిర్వహించారు. స్కానింగ్ కేంద్రంలో రికార్డు నిర్వహణ ఫారం ఎఫ్లను పరిశీలించారు. ఈ రికార్డులను స్కానింగ్ ఎమిషన్ స్టోరేజ్ డేటాను 2 సంవత్సరాల వరకు స్టోరేజ్ చేయాలని అన్నారు. గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారిని చేయమని కోరిన వారిని 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10,000 వరకు జరిమానా విధించబడును అని అన్నారు. ప్రతి నెల స్కాన్ సెంటర్లు ఫారం ఎఫ్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామ పంచాయతీలు, మండలాల పరిధిలో రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియ చేపట్టారు. మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు రిజర్వేషన్లు, ఆర్డీఓలు, గ్రామాల్లోని వార్డుల రిజర్వేషన్లు ఎంపీడీఓలు పూర్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను 2 లేదా 3 దశలు నిర్వహించాలని జిల్లాల కలెక్టర్ల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందాయి. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలంటే పోలీసు సిబ్బంది ఎక్కువ సంఖ్యలో అవసరమవుతారని, అంత మొత్తంలో ప్రభుత్వ సంస్థలు అధికారులు తమ వద్ద లేరని కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదించారు. తమ వద్ద ఉన్న సిబ్బంది ఆధారంగా 2-3 విడతల్లో పోలింగ్ నిర్వహించాలని కోరారు. 2 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని చిన్న జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ప్రతిపాదనగా పంపగా, సమస్యాత్మక గ్రామాలు, మండలాలు ఉన్న కలెక్టర్లు మాత్రం 3 విడతల్లో ఎలక్షన్ నిర్వహించాలని నివేదించినట్లు సమాచారం. భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఏడిల్లు బయ్యారంలో సందీప్ అనే యువకుడు పెంపుడు కుక్క తన గోర్లతో గిరింది. సందీప్ నిర్లక్ష్యం చేయడంతో ర్యాబిస్ వ్యాధి సోకి మృత్యువాత పడ్డాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 1,258 మంది సింగరేణి బదిలీ వర్కర్లకు జనరల్ అసిస్టెంట్గా క్రమబద్ధీకరణ. సీఎండీ శ్రీ ఎన్ బలరాం ఆదేశాల మేరకు ఉత్తర్వులు విడుదల. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగ నష్టాలపై ప్రచార కార్యక్రమం. గాంధీ చౌక్ నుండి ఓల్డ్ అశోక్ థియేటర్ వరకు ర్యాలీ. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేసింది. గోదావరికని ప్రెస్ క్లబ్లో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మీడియా సమావేశం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.